అందరికీ నమస్తే అండి. ఈరోజు డిపిఎం ఎలిజర్ గారి ఆదేశాలతో రమణీపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు గారు ముదర యేసుబాబు గారిని ఈరోజు కలవడం జరిగిందండి. ఈయన గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయంలో పిఎండిఎస్ విత్తనాలు వేసి మంచి లాభం అనేది పొందుతున్నారు. పిఎండిఎస్ విత్తనాలు 32 రకాల విత్తనాలు అనేది వేస్తున్నారండి. ఈ 7 సంవత్సరాల నుంచి కూడా పిఎండిఎస్ విత్తనాల వల్ల ఈయనకి ఎలాంటి లాభాలు అనేది పొందుతున్నారు, ఏమి గ్రహించారు దానివల్ల అనే అభిప్రాయాలు ఈయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముదర యేసుబాబు, కాకినాడ జిల్లా ఏలేశ్వర మండలం రామణీపేట గ్రామం అండి. నేను గత 16 సంవత్సరాలు 2016 నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం స్టార్టించానండి. నేను గత 7 సంవత్సరాల నుంచి కూడా పిఎండిఎస్ మొదలుపెట్టాను. పిఎండిఎస్ వేయడం వలన భూమి గుల్లబారుతుందండి, గడ్డి శాతం కలుపు అనేది రావడం లేదు, సూక్ష్మస్థూల పోషకాలు అభివృద్ధి చెంది వానపాముల సంఖ్య కూడా ఎక్కువ అభివృద్ధి చెందాయండి. దానివల్ల ఏంటంటే చేను అనేది పుష్కలంగా రావడం జరుగుతుంది. ఈ పిఎండిఎస్ వల్ల అయితే చుట్టుపక్కల రైతులందరూ చూసి కూడా పిఎండిఎస్ వల్ల అయితే చాలా ఉపయోగం ఉందని చెప్తున్నారండి. అని మా డిపిఎం సార్ చెప్పిన ఆదేశాల ప్రకారం అయితే మేము పిఎండిఎస్ చేయడం స్టార్ట్ చేసామండి. అంటే మాకు ఈ పిఎండిఎస్ వల్ల అయితే గతంలో అయితే 3,000 4,000 ఆదాయం వచ్చిందండి. ఈ సంవత్సరం అయితే నాకు 4,500 5,000 ఆదాయం అనేది వచ్చిందండి. అంటే ఎక్కువ అనేది తోటకూర, గోంగూర ఎక్కువ అమ్మడం జరిగిందండి ఇందులోనే. దాంట్లో అయితే అక్కడక్కడ కూడా బీరకాయలు రావడం జరిగిందండి. బీరకాయలు కూడా ఒక 5 కేజీల వరకు వచ్చాయండి. ఆ ఆదాయం కూడా బాగా జరిగింది నాకు. అంటే నాకైతే 4,500 నుంచి 5,000 వరకు ఆదాయం అనేది రావడం పిఎండిఎస్ వల్ల. అలాగని దేశవాళీ రకం ఊడ్చడం జరుగుతుందండి. దేశవాళీ రకంలోనైతే నాకు ఒక 75 కేజీలని 3,200కి అమ్మడం జరుగుతుందండి. అదైతే నేను బయట ఓన్ మార్కెటే చేసుకుంటున్నానండి. అంటే మా డిపిఎం సార్ అయితే మాకు ఈ విధంగా మాకు మంచి భవిష్యత్తు ఇచ్చారండి. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల అయితేనే ఈరోజైతే మేమైతే మంచి బాగా ఉన్నాం. మా ఆరోగ్యం కూడా బాగుందండి. ఈ ప్రకృతి వ్యవసాయం రైస్ తినడం వల్ల ఆరోగ్యం మా పిల్లలు కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నారండి. ధన్యవాదాలండి.